If you all remember, we used to have this in-home services, all our church families and members. So today, once again, we come back to that way which we need to worship. It reminds me also, and the church and everybody, that it doesn't matter wherever you are, whoever you are, as we just heard by God's servant, the Onesimus, he ran away. He turned again to God and he came back to the same person where he was a slave. As brother was mentioning, can you believe that owner, when the slave who took the money, who was disobeyed him, ran away, went into jail, came back, and Paul was telling him, take him back as a brother. Brothers and sisters, what a great exhortation today we heard. I wish we had a little more time to praise and worship the Lord. But anyway, because of the constriction of the time, we could not do. As we going to break the bread in our homes, brothers and sisters, let us come to the Lord today, once again, for what he has ready to give us. For that, this Sunday, I want to bring to your notice a small thing, which is our, are you ready? Church promises. How many of you remember what is our church promise? I was waiting the whole month. At least one brother, one message in our assemblies, in our churches. When the church promise is given, people try to explain what God is trying to talk to us, what God is trying to promise He's giving, what God is trying to do this to this church. But thank God, before this month ends, God has provided once again a time to come back. As you all remember, brothers and sisters, last year, God has given a promise regarding peace, samadhanamu. This year, God has given a very difficult one, very tough one, not to be in a regular practice, in biblical way, is joy of the Lord. I hope you remember the promise. Anyway, I'm going to read because I have this card with me. I'm going to read this. James chapter, turn with me to James chapter 1, 2 to 3. James chapter 1, verse 2 to 3. యాక్చువల్గా మొదటి 4 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. 2వ వచనము కీర్తనలు 51:12. కీర్తనలు 51:12. రండి అందరం కలిసి చదువుకుందాం. టర్న్ విత్ మీ ప్లీజ్. కీర్తనలు 51:12.
నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. 3వ వచనము 100వ దావీదు కీర్తన. 3వ వచనము 100వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు, 5 వచనాలు ఉన్నాయి. అన్ని చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకమందున మా తండ్రి యేసయ్య నాయన, మరొకసారి నీ సన్నిధికి ఈ రీతిగా వచ్చి ప్రభా, కుటుంబముగా సంఘముగా మా యొక్క గృహాల్లో ప్రభా నిన్ను ఆరాధించి స్తుతించి పూజించే భాగ్యము మాకు మరొకసారి అనుగ్రహించినావు ప్రభా. నీ యొక్క వాక్యం ఎంతో ఘనమైనది, గొప్పది ప్రభా. ఏది కూడా ప్రభా కరువైనను, రణమైనను, ఆపదైనను, ఎత్తైనను, లోతైనను, ఉపద్రవములైనను ఏది కూడా నిన్ను నుంచి మమ్మల్ని తోసివేయలేవని, దూరపరచలేవని మరొకసారి రుజువు చేసి ఈ యొక్క మంచి దినంలో, మరి ఇంత భయంకరమైన దినముల్లో ప్రభువా అయినను సరే నీ యొక్క మందిరములో నీ దగ్గరకు వచ్చి ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము నాకు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరికై నీ వందనాలు. ఈ 29:30 విండోస్ ఉంటుండగా ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కాచి కాపాడండి. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే, నీ సంఘ వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఇది సంతోషము, కానీ ఎంతో గొప్ప వాక్యము నాకు మాకు అనుగ్రహించినావు. ఆ యొక్క వాక్య విధానము నాకు తెలియపరచండి. ఇచ్చిన వాక్యము కొరకే నీకు వందనాలు, వచనాల కొరకే నీకు వందనాలు. వీటి ద్వారా నాతో మాతో మాట్లాడండి. మమ్మల్ని మేము దేవా పరిశీలించుకొని పరీక్షించుకొని నీ యొక్క బలలో పరిశుద్ధంగా పాలు పొందుటకు చేయవేయటకు మాకు అనుగ్రహించమని ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యాప్ ని, ఈ యొక్క ఎలక్ట్రిసిటీని, వైఫైని, ఇంటర్నెట్ ని అన్నిటిని ప్రభా మీ యొక్క చేతిలో ఆధీనంలో ఉంచుకుంటూ సాతాను ప్రతి యొక్క శోధనను యేసు నామమును బంధిస్తూ యేసు ఘనమైన నామం నా వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. లాస్ట్ ఇయర్ సమాధానము, ఈ ఇయర్ సంతోషము. ఆ ఒక్క చరణం పాడుకుందాము. మీ యొక్క గృహాల్లో మీకు ఆ పాట తెలుసుంటే మ్యూట్ చేసుకొని నాతో పాటు పాడండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము. ఈ సంతోషం కావాలంటే యేసు నొద్దకు రమ్మని ఆ కీర్తనకర్త మనకు మరొకసారి రుజువు చేస్తున్నాడు. రండి, దేవుడు మనకు ఈ మాటల్లో ఏమి అనుగ్రహించినాడో ఈ యొక్క సంవత్సరం 2026లో యొక్క సంతోషం గురించి చూసుకుందాం ఒక నిమిషం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2:3, యాక్చువల్ గా 2:3-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను సాగింపనీయుడి. ఇక్కడ దేవుని దాసుడు యాకోబు
12 గోత్రముల వారికి, అంటే ఆయన ఏర్పరచుకున్న వారికి రాస్తున్న మాట. ఏంటి ఆ మాట అంటే, మహాదానందం అని ఎంచుకోవాలంట మనం. ఎప్పుడు, ఎందుకు, ఎలాగా ఈ సంఘానికి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంబడి ఈజ్ ఆన్ ద కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? థ్యాంక్ యూ. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహాదానందం అని ఎంచుకొనుడి. శోధనల్లో పడినప్పుడు ఆనందం అని. ఎవరన్నా శోధనలో ఆనందం అని ఎంచుకోగలరా? దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన మొదటి వాగ్దానం. దాని అర్థమేంటి? Count it all joy when you fall into diverse temptations. ఆనందం. అయితే ఈ ఆనందం కావాలంటే మనకి ఏం కావాలంట? ఈ ఆనందాన్ని మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి, ఎలాగుండాలి అన్న మాట 4వ వచనంలో రాయబడి ఉంది. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు, ఏ విషయములో అయినను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ మాట అయితే నా కొరకే. పేషెన్స్, లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. బట్ లెట్ పేషెన్స్ హ్యావ్ హెర్ పర్ఫెక్ట్ వర్క్. Patience have her perfect work, that ye may be perfect and entire, wanting nothing. ఏమి కోరకుండా మనము ఎలాగ కావాలంట? ఆ శ్రమంలో ఓర్పు తన క్రియను కొనసాగింపాలి అంటే ఏం చేయాలి? మనం ఎలాగుండాలి? ఒక మాట ఈ యొక్క ఇక్కడ సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు అన్న మాటకి ఇందాక నేను చూస్తుంటే నాకు ఒక మాట కనబడింది. అది మొదటి తెస్సలోనికైల గ్రంథము 5వ అధ్యాయము 23. నేను ఇంగ్లీష్ లో తెలుగులో రెండిట్లో చదువుతున్నాను. And the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మనం ఆయన రాకడ వరకు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక. అంటే మనకు కావాల్సింది ఏంటంట? యోకోబు రాస్తున్నాడు ఇక్కడ, ఓర్పు. యాక్చువల్ గా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ యొక్క 3 వర్సెస్ మనకు వచ్చిన ప్రామిసెస్ ఏంటంటే, మొట్టమొదటిది ఏంటి? అది ఆజ్ఞ. యాకోబు సంఘాలకి 12 గోత్రాలకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, కొనసాగనీయుడి. ఇట్స్ అ కమాండ్. రెండవది కీర్తనలు 51:12 ప్రార్థన, వేడుకోలు, అడగడం, తగ్గించుకోవడం, దేవుని దగ్గరికి రావడం, తన హృదయ వాంఛ
దేవుని దగ్గరకు చెప్పడం. మూడవది కీర్తనలు 100 కీర్తన మొదటి 2 వచనాలు. ప్రకటన, ఇట్స్ రెవల్యూషన్. ఆర్భాటించడం, ప్రకటించడం, ఉత్సహించుడి, దేవుని యందు ఆనందించుడి. అయితే మొట్టమొదటి వచనంలోనే దేవుడు ఈ సంఘానికి ఈ సంవత్సరం చెప్తున్నాడు ఏంటంటే, మీకు ఓర్పు అవసరము. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? ఓర్పు. శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల్లో మీరు ఏం చేయాలంట? సంతోషంగా ఉండండి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫాల్ ఇన్ టు డైవర్స్ టెంప్టేషన్స్. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఆనందమని ఎంచుకొనడి. ఈ ఆనందమని ఎంచుకోవడానికి దేవుడు నీకు నాకు ఒక తరుణం ఇచ్చినాడు. ఏంటా తరుణం? ఓర్పుగా ఉండాలని. ఓర్పు ఎంత కష్టమండి, సహనం ఎంత కష్టమండి. రియల్లీ ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ టు హ్యావ్ పేషెన్స్ when something is absolutely wrong happening in front of you, in your sight, in your presence. God is telling this church today, for the entire 365 days, have patience, brothers and sisters. Have patience, my children. And when you are going through that diverse temptations, enjoy, have joy. How is that possible? Paul is writing to Philippians. Turn with me. Philippians chapter 2. Philippians chapter 2, verse 16 and 17, and I'm reading. I'm reading in English and in Telugu. Holding forth the word of life, that I may rejoice in the day of Christ, that I have not run in vain, neither labored in vain. Yea, and if I be offered upon the sacrifice and service of your faith, I joy and rejoice with you all. ఇది మహా ఆపదలలో, శోధనలలో పడినప్పుడు మీరు సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విధమైన లోపము లేని వారై, కొదవలేని వారై ఉండుటకు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకి. తెలుగులో చదువుతాం. అట్టి జనము మధ్యను, ఎట్టి జనము అంతకుముందు రాసింది మాటలు చదివితే మీరు 10, 11, 12, 13, 14, 15 తెలుస్తుంది. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, చాలా కష్టం అండి జీవవాక్యం చేత పట్టుకొని ఉండాలంటే. గొప్ప శోధన అది. దాని దగ్గరికే రానియదు సైతాను. జీవవాక్యాన్ని ముట్టుకోనియదు, ప్రార్థన చేయనీయదు, వాక్యం చదవనీయదు. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం అని తెలుగులో ఉన్నది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, I offered upon the sacrifice and service of your faith, I joy and rejoice with you all. And Paul says, I may rejoice in the day of Christ. Can anybody say about us, about this church? Where is our peace? Where is our joy? Where is our patience? God is reminding you and me, to this church, this year, brothers and sisters. Time to come back like a Onesimus. What a wonderful exhortation we had today. Even if you are like a Onesimus, God says,
యు ఆర్ నో మోర్ సర్వెంట్. నేను నీ కొరకు పడిన కష్టము నీ కొరకు పానార్పణంగా పోయబడింది. క్రీస్తు దినంలో మీరు నాకు సహోదరులుగా ఆయన ముందు నిలబెట్టాలని పౌలు ఆశ. అదే పౌలు ప్రయాస ఫిలోమోనుకు రాస్తున్నాడు ఒనేసిము గురించి. ఏమని? అతిశయ కారణము, దట్ ఐ మే రిజాయిస్ ఇన్ ద డే ఆఫ్ ద క్రైస్ట్. 17వ వచనము ఆఖరు. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతుడు. 18వ వచనము ఫిలిప్పీ 2. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇది అండి సంతోషం అంటే కదా. రండి ఇంకొక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 16, 17, 18. సంతోషం బంధకాల్లో శ్రమలలో ఉండే సంతోషం నేను మాట్లాడేది ఇక్కడ. మామూలు సంతోషం కాదు. I want you to understand that, because the first promise of this church God has given is James chapter 1 and 2. మీరు శ్రమలు పడినప్పుడు ఆ శ్రమల్లో సంతోషించమన్నారు. ఆ సంతోషం ఏంటో చూద్దాం రండి. 16. The one preach Christ of connection, not sincerely, supposing to add affliction to my bonds, but the other of love, knowing that I am set for the defense of the gospel. What then? Notwithstanding every way, whether in patience or in truth, pretense or in truth, Christ is preached, and I therein do rejoice, yea, and will rejoice. ఆయనను ఏమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించుచున్నాను. 16. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. జాగ్రత్త సుమా, what you are trying to do. బంధకములో కూడా నాకు శ్రమతోడు చేయవలని తలంచి. ఈజ్ ఆల్రెడీ ఇన్ బాండింగ్, ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఇన్ ట్రబుల్స్. దానికి మళ్ళా శ్రమతోడు చేయాలని వాళ్ళు చేసే మార్గం ఏంటి? వాళ్ళు చూపిస్తున్న మార్గం ఏంటి? క్రీస్తును కక్షతో ప్రకటిస్తున్నారు. అయితే ఆయన అంటున్నాడు, మీరు ఎంత కష్టపెట్టినా, మీరు ఏం చేసినా, ఎలా ఉన్నా, అయిననేమి ఏమైతేనేమి, ఈ కష్టాలు, మీరు నాకు తెప్పించే ఇబ్బందులు, ఈ బంధకాలు, ఈ శోధనలు, ఐ డోంట్ కేర్. యు నో వై? కక్ష చేతనైననేమి, నిశ చేతనైననేమి, సత్యముగా చేతనైనా కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. అందుకు నేను సంతోషిస్తాను. ఇదండి శ్రమల్లో సంతోషించడం అంటే. వాట్ ఈస్ దట్ యూ అండ్ ఐ ఆర్ డూయింగ్? వాట్ ఈస్ దిస్ చర్చ్ ఇస్ డూయింగ్? Brothers and sisters, God is talking to you very seriously. This is not the joy. Randi santosham tindam taagdam. That's not the joy God is giving you to this church. He is telling you are going into a deep trouble. మీ శ్రమలలో, మీ బంధకాలలో కక్షతో మిమ్మల్ని మరుంకా ఎక్కువ తోడు చేయాలని క్రీస్తు నామాన్ని తీసుకొచ్చి కక్షతో ప్రకటిస్తున్నారంట. Be careful. God is telling, God is giving you another chance. He is reminding you and me. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రండి ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 33, 34.
ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపరితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఆయన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఒక మాట అండి ఇక్కడ హెబ్రీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపరితిరి. మరి ఒక విధముగా చూస్తే మీరు వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. మనం ఎంత సుఖంగా ఉన్నాం. In my own house, in my own backyard, sitting with the heat, with this app, we are so comfortable. The fridge is full. House is full with the food. All the groceries, condiments, everything is there. కదా? ఒక్కరోజు ఒక 10 ఇంచుల స్నో కొరకు ఇక్కడ అంటున్నాడు ఆయన, నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. మనము పాలివారైతున్నామా ఎప్పుడైనా ఎక్కడైనా? మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకోండి. సారీ, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఇవి శ్రమలలో కలిగే ఆనందం. వాట్ ఈస్ దట్ వీఆర్ హ్యావింగ్? వాట్ జాయ్, వాట్ సార్ట్ ఆఫ్ జాయ్ వీఆర్ హ్యావింగ్? దిస్ ఈస్ జాయ్ అండి. దిస్ ఈస్ ద జాయ్ ఇన్ ద లార్డ్. పౌలు శీల బొండలు వేసినారు, కొట్టారు, తీసుకొచ్చి జైల్లో పడేశారు. మనమైతే గొనుక్కొని సనుక్కొని ఎందుకు వచ్చినావురా, ఎందుకు చేసినావురా, నోరు మూసుకొని ఉంటే బాగుండు కదరా, ఎందుకు నువ్వు చెప్పడం అక్కడ చెప్పకపోతే ఏం సస్తావా నువ్వు అని మాట్లాడుకునేటోళ్ళం కదా మనం. అయితే పౌలు సైలస్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ జాయ్. అది హృదయంలో ఉన్న చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆ సంతోషం అది బయటికి పొంగుతున్నది. ఏడవడానికి బదులు ఇదో ఇక్కడ మాటలు రాసినట్లు వారితో నిందల్లో బాధల్లో ఆరడిపడి వాటిని అనుభవించకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి కీర్తిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఇంకొక మాట చదువుతాము. 1 పేతురు 4వ అధ్యాయము. 1 పేతురు 4వ అధ్యాయము 12-13. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకును మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహాదానందముతో సంతోషించబడినట్లు ఆ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇది అసలైతే తీసేయాలండి మన దాంట్లోంచి. ఈ this 2 verses doesn't belong to us. Kada? Be honest. Do we have this kind of joy? God is telling you straightforward, brothers and sisters. I don't know how this promise has come to this church this year. This is a powerful message, a powerful promise saying that మీకు శ్రమలు వస్తాయి, మీ ఓర్పు కొనసాగించండి, శ్రమల్లో సంతోషించండి అంటున్నాడు. జాగ్రత్త,
దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఏంటంటే ఆ మాట, మిమ్మును శోధించుటకు ప్రియులారా. I'm reading it in English. Let us read it in English for the benefit of everybody. Beloved, think not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happening unto you. But rejoice in as much as you are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, ye may be glad also with exceeding joy. ఆ ఎక్సీడింగ్ జాయ్ ఇక్కడే రాసి పెట్టాడు కదా దీంట్లో. చదువుదాం ఆ మాట కూడా. 8వ వచనం, మొదటి పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. సహోదరి సహోదరులారా, ఈ ఆనందం మనకు దేవుడు గురించినాడండి. ఇది మన హృదయంలో ఉండే ఆనందం, మన మనస్సులో ఉండే ఆనందం, మన శరీరంలో ఉండే ఆనందం. దీన్ని ఎవ్వడు తీసేయలేడు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా. ఒక గొప్ప మాట ఇందాక మనం చదువుకున్నాం. ఆయన బంధకములలో ఆయన ఉండి ఆయన కష్టపడుతుంటే అంట, ఆయన శ్రమలకి ఇంకా ఎక్కువ శ్రమ కలుగు చేయాలని క్రీస్తును కక్షతో వేరే విధంగా ప్రకటిస్తున్నారంట. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్. అయితే అంటున్నాడు పౌలు, ఐ డోంట్ కేర్. ఐఎమ్ హ్యాపీ దట్ సమ్హౌ ఆర్ అదర్ దే ఆర్ డూయింగ్ ద గాస్పుల్. ఫర్ దట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్. నువ్వు బంధకాల్లో పెట్టు నన్ను, నా కొరకు నువ్వు ఏదన్నా చెయ్యి, నన్ను బాధ పెట్టాలని ఏదన్నా చెయ్యి. యాకోబు అంటున్నాడు, మీరు శోధనలో పడినప్పుడు, శ్రమల్లో వెళ్ళేటప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోనండి. ఎందుకు అంటే ఆ శోధనలో మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆనందం కలిగజేయడానికి, మీకు సంపూర్ణులుగా ఉండడానికి, అనునాంగులుగా ఉండడానికి, ఏ కొదువ లేకుండా ఉండడానికి ఏం చేయాలంట? ఓర్పు మీలో తన క్రియను కొనసాగింపనీయుడి. సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా గొప్ప మాటలు దేవుడు మనకు చెప్తున్నాడు. అలాగే ఇంకా ముందుకు పోతే ఇంకొక మాట చూసుకుందాం మనం. రండి, మనందరికి తెలిసిందే ఇది. దావీదు కీర్తన 51వ అధ్యాయం. గొప్ప అధ్యాయం అండి. దీనికి మించిన పాపపు ఒప్పుకోలు, పాప క్షమాపణ అడగటము, తను తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి కంప్లీట్ గా నీవే, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, ఐఎమ్ ఎ వేస్ట్ ఫెలో, వేస్ట్ పర్సన్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పే వాక్యం ఇది. 10వ వచనం నుంచి చదువుతున్నా నేను, గమనించండి. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం నుంచి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము. ఇక్కడ ఈ 10, 11, 12 వచనాల్లో నా తలంపు ఏంటి అంటే, సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనది. లాస్ట్ ఇయర్ అవర్ ప్రామిస్ ఈజ్, ద థీమ్ ఈజ్ పీస్. ఈ సంవత్సరం కూడా పీసే, సంతోషము, సమాధానము. ఈ యొక్క 12వ వచనంలో దావీదు అడుగుతున్నాడు. మనము దేవుని దగ్గరికి వచ్చి అడగవలసిన సమయం ఆసన్నమైనది. ఈ ఆఖరి ఆదివారం, మొదటి నెల 2026వ సంవత్సరంలో we can still say Happy New Year when we are happy. దావీదు అంటున్నాడు ఇక్కడ, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఎందుకు అంటే, రండి ఆ మాట చదువుకుందాం.
ఆమోసు ఆమోసు 3 ఆమోసు 3 3వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా, ఎర దొరకకే సింహము అడవిలో గర్జించున. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దావీదు మాట, సమ్మతి గల హృదయము నాకు కలుగజేయి ప్రభువా, నన్ను దృఢపరచము. ఎందుకు అంటే దావీదు దేవునితో ఉండాలని కోరిక, దేవుని నుంచి విడిచి వెళ్ళిపోయాడు, చేయకూడని పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పించుకోవడానికి నరహత్య చేశాడు. ఆ నరహత్య చేయడానికి వేరే వాళ్ళని వాడుకున్నాడు. మీరు వచ్చే అధ్యాయాలు చదువుతుంటే ద కన్నింగ్నెస్ ఆఫ్ డేవిడ్, మై గుడ్నెస్, హారిబుల్ ఇట్ ఈస్. ఆమె ఆయనకు ఒక మాట పంపింది, నేను గర్భవతిని అని. ఎంత క్రికెట్ మైండ్ చూడండి. గర్భవతిని అని పంపగానే ఏదన్నా చేయాలి, ఏమన్నా చేయాలి. దిస్ మ్యాన్ immediately thought of her husband, ask him to come, and he wants him to get out of the battle, go to your home, have fun, enjoy with your wife, so that tomorrow that boy whom she was telling him that she is pregnant with David, that could be Uriah's son. Did you ever thought of that? Aren't you me like that? Maybe not in this case, but in another things. But when the prophet came and told him, he immediately said, I have sinned against the Lord. నీకు నాకు ఆ ధైర్యం ఉందా? I have sinned against the Lord. దేవా, నీ రక్షణానందం నేను కోల్పోయాను. నీ రక్షణానందం నాకు మరలా కలుగు చేయము. నీతో సమ్మతి లేదు నాకు. సమ్మతి లేక ఇరువురు కూడి నడవలేరండి. ఆ ఇంట్లో సమ్మతి లేని ఇంట్లో భయంకరమైన, ఐ హావ్ నో వర్డ్స్. ఏం లాభం? ఏం లాభం? ఏం లాభం లేదు. గుడ్ ఫర్ నథింగ్, వేస్ట్ ఇట్ ఈస్. దావీదు అడుగుతున్నాడు, దేవా, అటువంటి వాడిని, అంత క్రికెట్ మైండ్ గలవాడిని ప్రభువా నేను. ఉరియా ఇంటికి పోకుండా దావీదు దగ్గరే ఉంటే యోవాబుకి ఒక లెటర్ రాసి పంపుతున్నాడు, వీటిని తీసుకెళ్ళండి, ముందు అక్కడ ఎక్కడైతే మనుషులు చచ్చిపోతారో, ఎక్కడైతే హెవీ వార్ఫేర్ ఉంటుందో అక్కడ నిలబెట్టండి. వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, నాకు శుద్ధ హృదయము కలుగ చేయము. 10వ వచనం. అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయబాక. నేను తప్పు చేశాను దేవా, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. అది నాకు చాలా ఇష్టమైన మాట. మరలా పుట్టించు. రిస్టోర్ unto me thy joy of salvation. మనమందరము రక్షించబడ్డాము. మనమందరము దేవుని పిల్లలము. మనమందరము దేవుని మందిరంలో ఉంటున్నాము. మన హృదయం ఎలాగుంది? సమ్మతి కలిగి ఉందా దేవునితో? టుడే వీ కెన్ రీకన్సైల్ అవర్ సెల్ఫ్, కమ్ బ్యాక్ టు లార్డ్. ఎస్ లార్డ్, యు ఆర్ మై రిడీమర్. నా విమోచకుడు నువ్వు. నన్ను విమోచించినావు. నాకు బదులుగా క్రయదండం ఇచ్చినావు. నాకు వాక్యంలో చూసుకున్నాం మనం, ఆరాధనలో. దేవా, సమ్మతి కలిగించు నాకు.
నేను నీతో సమ్మతి కలిగి ఈ రోజు నీ బల్లలో నేను చేయగలిగేటట్లు చేయండి. ఆ సమ్మతి గల మనసు అనుగ్రహించండి. అవును దేవా, నాకు మనస్సిమితం లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, అయినను నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే ప్రభా, నా పాపము ఒప్పుకుంటున్నాను. దేవా, నేను నీకు విరోధముగా పాపం చేస్తే దావీదు ఒప్పుకున్నాడు. మనం అంత గొప్ప పాపం చేయలేదు, అంత క్రికెట్ ఇది చేయలేదు మనం. We did differently. But if God can forgive, God can bring him back, ఆ రక్షణానందాన్ని దేవుడు మరలా దావీదుకి ఇవ్వగలిగితే, సహోదరి సహోదరులారా, ఈ దినము నీవు దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గర అడిగితే, దేవా నీ రక్షణానందం నాకు మరలా కలుగు చేయంటే, ఆయన ఏమంటున్నాడు? రండి ఇంకొక మాట చూసుకొని దేవుని బల్లలో పాల్పొందాం. దావీదు కీర్తన 100వ అధ్యాయం. నేను 5 వచనాలు ఉన్నాయి, అన్ని చదువుతా. మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్, ఆల్ యీ ల్యాండ్స్, కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ సింగింగ్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనను తప్పిపోయినాం, దారి తప్పిపోయినాం. ఒనేసిమస్ వలె దొంగతనం చేసి పారిపోయాము, దేవుని మందిరాన్ని నుంచి దూరమయ్యాము, ఆ రక్షణానందాన్ని కోల్పోయాము, ఆ ఓర్పు మనలో లేదు, సంతోషం మనలో లేదు, ఆ సమ్మతి గల మనస్సు మనలో లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము నీకు నాకు మరొకసారి సమయం ఇస్తున్నాడు. దావీదులాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు మనము? ఆయన పుట్టించిన నాడు మనల్ని, ఆయన వారము మనము, ఆయన ప్రజలము మనము, ఆయన మేము గొర్రెలం మనము. తప్పిపోయిన గొర్రెలే ఉన్నా సరే దేవుడు నిన్ను నన్ను తిరిగి తీసుకొస్తాడు. 100 గొర్రెల్లో 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె తప్పిపోయిన నన్ను కొరకు, నా కొరకు దేవుడు తన ప్రాణం ఇచ్చినాడు. ఆ శిలువలో తన ప్రాణాన్ని నా కొరకు ఇచ్చినాడు, తన రక్తంతో నన్ను కడిగి శుద్ధిపరిచినాడు. సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరిచి దేవుని మందిరంలో, దేవుని బలలో చేయి వేయడానికి నిన్ను నన్ను ఈరోజు దేవుడు అనుమతిస్తున్నాడు. రండి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యాకోబు మొదటి అధ్యాయము 1-2, కీర్తనలు 51 12వ వచనము, కీర్తనలు 100 మొదటి 2 వచనాలు. ఆ సంతోషము మనకి సంవత్సరం అంతా కావాలి అంటే, ఈ యొక్క శ్రమలలో మనకు ఓర్పు కావాలి అంటే, ఆనందం కావాలి అంటే, రక్షణానందం తిరిగి మన దగ్గరికి రావాలంటే, ఆయన మనకు శుద్ధ హృదయం కలిగి చేయాలి, నూతన హృదయం మనలో పుట్టించాలి. దానికి ఒకటే ఒక మార్గం అండి, ఆయన బలలో చేయవేద్దాం. పరిశుద్ధ మనసుతో దేవుణ్ణి ఆలోచించుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఎవరి వైపు చూడక, 1 కొరింథీ 11వ అధ్యాయము 23-32 వరకు రాయబడ్డ ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది తినండి అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోని మీరు తాగండి, నన్ను గుర్తు చేసుకోండి, నా మరణాన్ని ప్రచురం చేయండి, నేను వచ్చే వరకు దీన్ని చేయమని చెప్పాడు. రండి దేవుని బలలో పాల్పొందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.